నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ నాగరాజ్ యాదవ్. ఎటకేలకు రిజల్ట్ రోజు ఇది అయితే తాడో పేడో తెలుసుకునే రోజు. నువ్వా నేనా అనే విధంగా ఉంది. అయితే ఒక విధంగా నాయకులకు గుబులు పుట్టే పరిస్థితి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారిపోయింది. దేశం ఎక్కడ ఎక్కడ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎటు ఎటు సైడ్ మొగ్గు చూపారు అనేది గిట్ట మనకు ఈరోజు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే లీడ్ లో మనకు దేశానికి సంబంధించి టోటల్ గా మనం చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి ఆల్మోస్ట్ 292 లీడ్ ఆధిక్యంలో కనబడుతుంది బీజేపీ. అదేవిధంగా 220 సీట్లతో వెనుకంజలో రెండో ప్లేస్ లో ఉంది కాంగ్రెస్. అదర్స్ కి సంబంధించి 30 సీట్లలో మనకు కొనసాగుతున్నారు. ఇంకోటి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. అయితే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అయితే ఈ కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనానే పోటీలోనే ముందుకెళ్తున్నారు. అయితే ఈ విధంగా ఇంకా కనీసం ఒక్క సీటు ఇట్లా లీడ్ లో లేకుండా బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా ఎంఐఎం పరిస్థితి ఇట్లా అసలు వాళ్ళు కనబడే పరిస్థితే లేకుండా అయిపోయింది. అయితే ఆ వాస్తవానికి అంత ముందుకు ఇట్లా అంటే ఎలక్షన్స్ రోజుల్లో మాట్లాడుకున్న పరిస్థితి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి చాలా ప్రజల్లోని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడు అదే పరిస్థితి, ఈ ఎలక్షన్స్ రిజల్ట్ రోజు ఇట్లా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక నువ్వా నేనా అనే పోటీలో కాంగ్రెస్ బీజేపీ సంబంధించి ఆల్రెడీ మనం చూస్తున్నాం. 9 సీట్లతో లీడ్ లో ఉంది కాంగ్రెస్, 7 సీట్లతో బీజేపీ ఉంది. అయితే వీళ్ళకే పోటీ జరిగే అవకాశం ఉంది. కొన్ని సీట్లలో పెద్దపల్లికి సంబంధించి మొదటి రౌండ్ లో 5,094 ఓట్లతో మన గడ్డం వంశీకృష్ణకు సంబంధించి లీడ్ లో ఉన్నాడు. అయితే మల్కాజ్గిరి నుంచి సంబంధించి ఈటెల రాజేందర్ లీడ్ లో ఉన్నారు. మల్కాజ్గిరి పోస్టల్ బ్యాలెట్ లో సంబంధించి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించి డికే అరుణ గారు ఉన్నారు. మెదక్ సంబంధించి రఘునందన్ రావు ఇట్లా లీడ్ లో ఉండే పరిస్థితి. అదేవిధంగా జైరాబాద్ కు సంబంధించిన మధు యాష్కి గారు కాంగ్రెస్ కు సంబంధించి, భువనగిరికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం కౌంటింగ్ సంబంధించి వెళ్లిపోయిన అభ్యర్థి నామా మెదక్ ఇంకా కొనసాగుతూనే ఉంది ముందంజలో. ఖమ్మంలోని 4వ రౌండ్ ముగిసేసరికి 50,000 లీడ్ లో ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గిట్ల లీడ్ లో ఉండే పరిస్థితి కనబడుతుంది మనకు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీకే ఆల్మోస్ట్ పోటీ అనేది మనకు వ్యక్తమవుతుంది. ఇక ఇంకా కనీసం ఆడ అభ్యర్థి లీడ్ ఉండే పరిస్థితి లేకపోయింది. కనీసం టఫ్ ఇచ్చే క్యాండిడేట్ ఇట్లా ఇది కాంగ్రెస్ మన ఇది బీఆర్ఎస్ కు సంబంధించి ఇంకా ఎవరు రాకపోవడం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అదేవిధంగా ఈ ప్రజలు ఇట్లా ఒకవైపు కాంగ్రెస్ బీజేపీకి వైపు మాత్రమే మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలోని కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీ అనేది కొనసాగే అభ్యర్థి పెద్దపల్లి సెగ్మెంట్ అభ్యర్థి వంశీ కృష్ణ లీడ్ లో ఉన్నట్టు మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇంకా టోటల్ గా ఓవరాల్ గా దేశానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అయితే బీజేపీకి సంబంధించి మనం చూసుకుందాం. 292 లీడ్లతో ముందంజలో బీజేపీ. అదేవిధంగా 220 సీట్లతో కాంగ్రెస్. ఇంకా అదర్స్ చూసుకుంటే 30 సీట్లతో ముందంజలో 30 సీట్లలో ముందుకెళ్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ఏపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ మనం అనుకున్నంత రేంజ్ లో వాళ్ళు లీడ్ ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి మహాకూటమికి సంబంధించి 105 లీడ్ లో ఉన్నారు. వైసీపీకి సంబంధించి 19 మంది లీడ్ లో ఉన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా అదర్స్ ఏం లేకపోయారు. అయితే ఒక విధంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే చేసిన పథకాల మరి అంటే వాళ్ళకు సంబంధించి మన రాజకీయంగా కొంచెం చంద్రబాబును సంబంధించి సంఘటనలు చూసేసి ఆ విధంగానా లేకపోతే అభివృద్ధి ఎంతవరకు చేశారు అనేది అక్కడ ఆంధ్ర ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీఏ వీళ్ళకు లీడ్ లో ఉండి కొన్ని ప్లేస్లలో ఆధిక్యంలో ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ అసలు మనం ఊహించని రీతిలో వెనుకంజలో ఉన్నట్టు కనబడుతుంది. 19 సీట్లకే పరిమితమై లీడ్ లో కనబడుతుంది. 105 సీట్లతో టీడీపీ ముందంజలో కనబడుతుంది. అయితే మళ్ళీ చూసుకుందాం, 288 లీడ్లతో అంటే సీట్లతో బీజేపీ. అయితే ఇంకోటి కాంగ్రెస్ కు సంబంధించి 220 అయితే అదర్స్ 30 కనబడుతున్నారు. ఇంకా చూసుకుందాం, ఇంకా ఆల్రెడీ మనకు వెలువడుతూ ఉన్నాయి, మనకు ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి.
ఇక తెలంగాణ ఆల్రెడీ మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. కొన్ని పెద్దపల్లికి సంబంధించి ఇంకా ఆల్రెడీ మనకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ల ఫలితాల్లో కనిపించని బీఆర్ఎస్ జోరు. అయితే జోరు తగ్గిన కారు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ లీడ్ లో ఉన్నట్టు కనబడుతుంది మనకు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అయితే మన బ్యాలెట్ లో బీజేపీ అభ్యర్థి డికే అరుణ గారు, జైరాబాద్ లోని కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ మనకు లీడ్ లో ఉన్నట్టు కనబడుతుంది. ఇంకో విధంగా ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థి కనీసం అక్కడ ఆయనకు లీడే ఇవ్వలేకుండా అయిపోయింది. మళ్ళీ చూసుకుందాం, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఉన్నాడు. వాస్తవంగా అయితే అక్కడ పసుపు బోర్డుకు సంబంధించి కొట్లాడి పసుపు బోర్డును తీసుకొచ్చిన ఘనత అయితే మన ధర్మపురి అరవింద్ గారిది. ఇంకో విధంగా మనకు మెదక్ సెగ్మెంట్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే రఘునందన్ రావు దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు రీసెంట్ గా ఓడిపోయిన పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆయన లోక్సభ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా మనకు పోటీ చేసి ఆల్రెడీ ఇప్పుడు లీడ్ లో ఉండే కనబడే పరిస్థితి కనబడుతుంది. ఇక నల్గొండ నుంచి వెళ్ళిపోయిన సైద్ రెడ్డి అంటే బీజేపీకి సంబంధించిన ఆయన అంతకుముందుకు బీఆర్ఎస్ లో ఉండే రీసెంట్ గా బీజేపీలోకి వచ్చిండు. అదేవిధంగా ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కరీంనగర్ లోని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 15 ఓట్ల మెజారిటీతో ముందంజలో కనబడుతున్నారు. అయితే ఇక ఓవరాల్ గా చూసుకుంటే దేశం మళ్ళీ నరేంద్ర మోడీ వైపే చూసే అవకాశం వచ్చింది. మళ్ళీ నరేంద్ర మోడీయే మళ్ళీ ప్రధాని, మళ్ళీ మా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెప్పేసి దేశం టోటల్ బీజేపీ వైపు మన నరేంద్ర మోడీ వైపు చూసే అవకాశం వచ్చింది. అంటే ఇకనైనా కనీసం అయితే ప్రతిపక్షాలు అయితే ఎవరికి వారు అంచనాల ప్రకారం మోడీ ఏం చేశారు అనే విధంగా మొత్తం విమర్శలు గుప్పించారు. అయితే తీర్పు తులి దశకు అయితే మనకు ఆల్రెడీ ఈరోజు మొత్తం టోటల్ గా వచ్చే పరిస్థితి ఉంది. దేశం మొత్తం మళ్ళీ కాషాయ మయం అయ్యే అవకాశం ఉంది. కాషాయం వైపే జనం ఆల్రెడీ మొగ్గు చూపారు. జనం నరేంద్ర మోడీ వైపే, నరేంద్రుడి వైపే ఆల్రెడీ ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకోటి చూసుకుందాం, మనకు ఇక వైసీపీకి సంబంధించి నాలుగు లీడ్ లో కనబడుతుంది. ఇంకో తర్వాత టోటల్ గా ఓవరాల్ గా చూసుకుందాం, టీడీపీ వర్సెస్ వైసీపీ ఏపీకి సంబంధించి టీడీపీ వైసీపీకి సంబంధించి 105 కోట్లో ఉన్నారు. అదర్స్ కి సంబంధించి 0 ఉన్నారు. అయితే కంటోన్మెంట్ బైపోల్స్ లో ఇంకా హైదరాబాద్ కి సంబంధించి కంటోన్మెంట్ బైపోల్స్ లో కౌంటింగ్ ప్రక్రియ మనకు మొదలుపెట్టినట్టు కనబడుతుంది. అయితే నల్గొండ ఆల్రెడీ చూసాం మనం. నల్గొండకు సంబంధించి ఇక చేవెళ్ళ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి 14,000 లీడ్. చేవెళ్ళకు సంబంధించి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లీడ్ లో ఉన్నట్టు కనబడుతుంది. కరీంనగర్ సంబంధించి మనం చూసుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కోరు నడుస్తుంది. అయితే సర్కారు అన్నది ఆల్రెడీ పక్కనే ఉండే పరిస్థితి అయిపోయింది, కేసీఆర్ సార్ పరిస్థితి. అయితే ఇక ఇంకా మళ్ళీ చూసుకున్నాం ఓవరాల్ గా దేశంకు సంబంధించి మనం బీజేపీకి సంబంధించి 284, అదేవిధంగా ఇక కాంగ్రెస్ కు సంబంధించి 220కి సంబంధించి మనం అప్డేట్ ఇస్తున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకుందాం, జోరు మొత్తం 2 కాంగ్రెస్ బీజేపీ మధ్యనే నడుస్తుందని మనం తెలుసుకోవచ్చు.